ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కలిగిన కష్టం చేసుకుంటూ భర్త పిల్లలతో సాఫీగా సాగిపోతున్న ఓ మహిళ జీవితం ఆటో ప్రమాదం రూపంలో ముగిసిపోయింది. సైదాపూర్ మండలంలోని బూడిదిపల్లె గ్రామంలోనైతే మనం ప్రస్తుతం ఉన్నాము. ఈ గ్రామానికి చెందినటువంటి కోల సౌందర్య అనే మహిళ రోడ్డు ప్రమాదంలో అయితే భర్తతో కలిసి వాళ్ళ యొక్క బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగి వస్తుండగా కూడా ఒక రోడ్డు ప్రమాదం అనేది వాళ్ళ సంబంధించినటువంటి ఆటోలనే వాళ్ళు ప్రయాణిస్తున్న సందర్భంలో కూడా ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో కూడా ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందడంతో ఇద్దరు ఆడపిల్లలు కూడా వాళ్ళ భర్త ఉన్నాడు, వాళ్ళ ఆడపిల్లలు కూడా ఒక దుఃఖ సాగరంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. ఒక చిన్న చిన్న పిల్లలు, ఒక అమాయకమైనటువంటి ఆ పిల్లలు, వాళ్ళ అభంశుభం తెలియనటువంటి పిల్లలు తల్లిని కోల్పోయి అసలు ఏం జరిగింది అనేది తెలియని పరిస్థితుల్లో కూడా వాళ్ళ పిల్లలు కూడా ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం. మనతో పాటు ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, అంటే గత కొన్ని రోజుల క్రితం అయితే ఈ నెల మొన్న 23వ తేదీనైతే ఇది చోటు చేసుకుంది. మన ఏప్రిల్ 23వ తేదీన అయితే ఒక ప్రమాదం అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ భర్త ఉన్నాడు మనతో. అసలు ఏం జరిగింది, అసలు ఆ ప్రమాదం ఎట్లా జరిగింది అనేది కూడా మనం అడిగి తెలుసుకుందాం. అంటే చెప్పండి, మీ పేరేంటి, అసలు ఏం జరిగింది? అసలు నా పేరు అనిల్ కుమార్ అండి. మా భార్య వాళ్ళ చిన్న చెల్లె హాస్టల్లో ఉంటుంది. హాలిడేస్ వచ్చినాయి కదా, తీసుకొద్దామని ఆటోలో, నా సొంత ఆటోల్ని మొగులపల్లి మండలం కొర్కిశాల మోడల్ స్కూల్ కాడికి వెళ్ళి తీసుకొస్తుంటే ఆటో అదుపు తప్పి బోర్లో పడ్డది. తను ఫ్రంట్ సీట్ లో కూర్చోవడం వల్ల తనే ముందు రోడ్డుకు పడి చనిపోవడం జరిగింది. ఎంతమంది మీకు పిల్లలు? ఎంతమంది? మీ మ్యారేజ్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? అసలు మాకు మ్యారేజ్ అయ్యి 8 years అవుతుంది. మాకు ఇద్దరు పాపలు, పెద్ద పాప 7 years, చిన్న పాప 2 years. అంటే ఎట్లా ఉండేది మీ భార్య మీతో? ఎట్లా ఉండేది అంటే మీరు ఏం వర్క్ చేసుకుంటున్నారు? మీ భార్య కానీ మీరు కానీ మీ వృత్తి ఏంది? అసలు మీరు ఏం పని చేస్తారు? మా భార్య హౌస్ వైఫే అండి. నేను రోజువారీ కూలి లెక్క నేను 10 రూపాయల ప్యాకెట్ మసాలాలు అమ్ముతాను, ప్లాస్టిక్, ఇంట్లో నిత్యావసర సరుకులు అవన్నీ బండి మీద తిరిగి అమ్ముతాను అంతే. భార్య ఇంట్లోనే ఉంటుంది, అమ్మ నాన్న వాళ్ళందరూ కూడా ఇంట్లోనే. పెద్ద పాప స్కూల్కి వెళ్తుంది, 2nd class హుజరాబాద్ లో. చిన్న పాప 2 years ఇంటికాడే ఉంటుంది. హాలిడేస్ వచ్చినాయి కదా అని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము, అట్నే వాళ్ళ పిన్నిని తీసుకొద్దామని ఆరంభం చేస్తే వెళ్ళి తీసుకొద్దామని వెళ్ళి వచ్చేసరికి ఇట్లా అయింది. అంటే ఎక్కడ జరిగింది ఆ ప్రమాదం? అంటే ఎట్లా జరిగింది ఆ ప్రమాదం అనేది? ఆ ప్రమాదము ఇప్పుడు కొరికిశాల నుంచి రాగా పర్లపల్లి అనే విలేజ్ కాడ కొంచెం కొత్త రోడ్డు అవ్వడం జరిగింది. మళ్ళీ పోతే కొంచెం క్రాస్ ఉండడం వల్ల కంట్రోల్ తప్పి ఆటో బోల్తా పడడం జరిగింది. ఇదే పిల్లలు వాళ్ళ అన్విక వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళు ఒక పాప, ఈమె దాదాపుగా ఒక 7 years ఉంటుంది పాప, ఈ పాప 2 years ఉంటుంది. ఇట్లా అసలు ఏం జరిగింది అనేది కూడా పిల్లలకు తెలియని పరిస్థితిలో, దిక్కుతోచని పరిస్థితి వల్ల ఏమైంది? మమ్మీ ఎటుపోయింది? ఏమైంది? పిన్నిని తీసుకొస్తా అంటే ఆటో క్రాస్ అయింది. అంతలోపుకే మమ్మీ కింద పడ్డది. మాకు తెలియదు ఎట్లా కింద పడ్డదో అని. ఆటో క్రాస్ వల్లనే మమ్మీ చనిపోయింది. ఎన్నో క్లాస్ చదువుతున్నాను? 3rd క్లాస్. సో అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు చూసుకుంటే వీళ్ళు ఒక నిత్యం కూడా ఒక ఊర్లో చుట్టూ తిరుగుకుంటూ కూడా వాళ్ళ యొక్క మసాలాలు కానీ ఇతర నిత్యావసర సరుకులు అమ్ముకుంటూ కూడా వీళ్ళు జీవనం కొనసాగిస్తుంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఇల్లు పరిస్థితి కూడా అట్లా చూసుకోవచ్చు. అంటే ఒక దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ కుటుంబం ఉండడం, అంటే అందరితో సంతోషంగా ఉన్న దాంట్లో ఏదైనా సర్దుకపోయి జీవిస్తున్న తరుణంలో కూడా ఒక రోడ్డు ప్రమాదం అనేది కుటుంబంలో ఒక పెను విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. దాతలు ఎవరైనా ఉంటే ఆ పిల్లల చదువు నిమిత్తం ముందుకు రావాలంటూ కూడా కుటుంబ సభ్యులైతే కోరుతున్న పరిస్థితి ఉంది. అంటే మీకు మీద స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్కు మీ తోచిన సహాయాన్ని మీరు అందించవలసిందే కూడా మా సుమన్ టీవీ ద్వారా మిమ్మల్ని అభ్యర్థించడం అయితే జరుగుతుంది. కెమెరా శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.